హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిహెచ్ నాలెడ్జ్. మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి సెలక్షన్ పోస్ట్ 12 నోటిఫికేషన్ వచ్చింది కదా, మీకు ఆల్రెడీ వీడియో చేసి చెప్పాను. ఇందులో మనకి 44 ఫార్మసిస్ట్ జాబ్స్ అనేవి ఉన్నాయన్నమాట. దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ ఏంటంటే బీ ఫార్మసీ చేసిన వాళ్ళు అందరు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ అంతేకాదు మనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. అండ్ జస్ట్ మీరు బీ ఫార్మసీ కంప్లీట్ చేసి ఉంటే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎస్సీ అండ్ ఎస్టీ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ ₹1 కూడా ఫీ పే చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా. అండ్ మీకు ఎగ్జామినేషన్ సెంటర్ కూడా సొంత స్టేట్లోనే ఉంటుంది. ఓకేనా, ఎగ్జామినేషన్ సెంటర్ సొంత స్టేట్లోనే ఉంటుంది. అండ్ మీకు ఎగ్జామ్ అనేది సింగిల్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. అండ్ ఎటువంటి ఇంటర్వ్యూ అనేది ఉండదు. ఓకేనా, నో ఇంటర్వ్యూ. సో చాలా మంచి జాబ్స్ కదా, కంపల్సరీ బీ ఫార్మసీ చేసిన వాళ్ళందరూ కూడా కంపల్సరీ అప్లై చేసుకోండి. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ ఉమెన్కి ఎట్లాగో ఫీ లేదు, మిగతా వాళ్ళకి ₹100 ఫీ పే చేస్తే సరిపోతుంది. కాబట్టి కంపల్సరీ అప్లై చేయండి. సొంత స్టేట్లోనే ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి, ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి కంపల్సరీ అప్లై చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి. ఎవరైనా బీ ఫార్మసీ చేసి ఉంటే వాళ్ళకు కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి. అయితే మనకి ఇందులో 9 జోన్స్లో వేకెన్సీ ఉన్నాయి. ఏ జోన్లో ఏమేమి వేకెన్సీ ఉన్నాయి, అండ్ కేటగిరీ వాళ్ళుగా ఎన్ని వేకెన్సీ ఉన్నాయి, అండ్ ఏజ్ లిమిట్ ఏంది, అండ్ స్కేల్ పే ఎంత, మిగతా వివరాలన్నీ కూడా మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాదు మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా తప్పకుండా జాయిన్ అవ్వండి. అయితే ఇప్పుడు ఏ జోన్స్లో ఎన్నెన్ని వేకెన్సీ ఉన్నాయో చూద్దాం. అండ్ ఇక్కడ చూడండి మనకి నార్త్ వెస్ట్ రీజియన్ అనమాట. ఇక్కడ చూడండి NW అంటే నార్త్ వెస్ట్ రీజియన్ 10524 అనమాట కోడ్ అనేది. NW10524 అనేది కోడ్. దీనికి సంబంధించి మనకి ఎన్ని జాబ్స్ ఉన్నాయంటే ఎస్సీ వాళ్ళకు 1, ఎస్టీ వాళ్ళకు 1, ఓబీసీ 3, ఓపెన్ 5, ఈడబ్ల్యూఎస్ 1. ఆ తర్వాత NR అంటే నార్త్ రీజియన్ NR 15824 అనమాట, ఎస్సీ వాళ్ళకు 1. అండ్ NR 24024 అనమాట, ఈ రీజన్లో వచ్చేసినట్లయితే మనకి ఎస్సీ వాళ్ళకు 1. NR అంటే నార్త్ రీజన్ 24024 అనేది కోడ్ అనమాట. మీరు నోటిఫికేషన్లో ఇది సెర్చ్ చేయండి, మీకు డైరెక్ట్ పోస్ట్ అనేది వచ్చేస్తుంది. ఆ తర్వాత CR అనమాట, సెంట్రల్ రీజన్ CR 11524 అనమాట. ఇందులో ఎస్సీ వాళ్ళకు 1, ఓబీసీ 1, ఓపెన్లో 2, ఈడబ్ల్యూఎస్ 1. ఆ తర్వాత CR 10724 అనమాట, మనకి ఓపెన్లో 3 పోస్టులు ఉన్నాయి. ఆ తర్వాత CR 14124 అనమాట, ఎస్సీ వాళ్ళకి 2, ఓబీసీ 3 అండ్ ఓపెన్లో 2. ఆ తర్వాత WR సంబంధించి అంటే వెస్ట్రన్ రీజన్ అనమాట, 15324 అనేది కోడ్. WR 15324 అనేది కోడ్. అండ్ ఎస్టీ వాళ్ళకి 2, ఓబీసీ 1, ఓపెన్లో 2, ఈడబ్ల్యూఎస్ 2 అనమాట. అండ్ కిందికి రండి. అండ్ ఇక్కడ చూడండి మనకి సెంట్రల్ రీజన్ మళ్ళీ 15024 అనమాట, ఎస్సీ వాళ్ళకి 2. అండ్ WR అంటే వెస్ట్రన్ రీజన్ 13624 కోడ్ అనేది. WR 13624 కోడ్ అనమాట, ఎస్సీ వాళ్ళకి 1, ఓబీసీ 1, ఓపెన్లో 1, ఈడబ్ల్యూఎస్ 1. WR 10324 అనమాట, ఓబీసీ 1. MP అంటే మధ్యప్రదేశ్ రీజియన్ అనమాట, 10424. MP 10424 అనేది ఎస్సీ వాళ్ళకి 1, ఓపెన్ 1. ఇప్పుడు పైన చెప్పిన పోస్టులు అన్నిటి కూడా ఏజ్ లిమిట్ అనేది మనకి 25 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళు అయితే మనకి 28 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. బీసీ వాళ్ళు 28 వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఓపెన్ వాళ్ళైతే 25. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే మాత్రం 30 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, మీకు 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. లెవెల్ 5 అనమాట, స్కేల్ పే 29,000 అనేది మీకు బేసిక్ పే అనేది ఉంటుంది. 29,000 బేసిక్ పే ఉంటుంది. మీకు టోటల్గా 40,000 ప్లస్ శాలరీ అనేది వస్తుంది. 40,000 ప్లస్ శాలరీ అనేది వస్తుంది. బీ ఫార్మసీ ఉంటే సరిపోతుంది, నో ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఆ తర్వాత ER 10324 వచ్చేసినట్లయితే మనకి ఓపెన్లో 2, ఈడబ్ల్యూఎస్ 1, 27 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. కానీ దీనికి D ఫార్మసీ అనేది ఉండాలి, డిప్లొమా ఫార్మసీ అనేది ఉండాలి. బీ ఫార్మసీ వాళ్ళు అప్లై చేసుకోవడానికి వీల్లేదు. లెవెల్ 5 అనమాట స్కేల్ పే. సో ఇవి మనకి బీ ఫార్మసీ అండ్ D ఫార్మసీ సంబంధించినటువంటి జాబ్ వివరాలు అనమాట. అండ్ ఈ PDF కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసుకోండి PDF లింక్ అనేది. అండ్ నోటిఫికేషన్ లింక్ అనేది ఇస్తాను, ఈ PDF లింక్ అనేది ఇస్తాను. అండ్ మీకు కోడ్స్ కూడా గుర్తుపెట్టుకోండి, ఈ కోడ్స్ కింద మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. అండ్ ముఖ్యంగా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు దీనికి అప్లై చేసుకునేటప్పుడు ఎస్సీ ఎస్టీ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే ఈ పోస్టులన్నిటికీ అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే మీకు ఫీ అనేది లేదు కాబట్టి ప్రతి పోస్టుకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. కానీ మీరు ఓబీసీ కానివ్వండి, ఓసీ క్యాండిడేట్లు అనుకోండి, మేల్ క్యాండిడేట్లు, మీరు ప్రతి జోన్కి సంబంధించినటువంటి పోస్టులకి సపరేట్గా ఫీ అనేది పే చేయాలి. ఇప్పుడు నార్త్ వెస్ట్ రీజియన్ ఉంది కదా, మీరు దీనికి అప్లై చేసుకున్నారు అనుకోండి, ₹100 ఫీ పే చేయాలి.
మళ్ళీ మీరు నార్త్ రీజన్ సంబంధించి అప్లై చేసుకోవాలనుకుంటే సపరేట్ అప్లికేషన్ అనేది తీసుకోవాలి, మళ్ళీ ₹100 అనేది ఫీ పే చేయాల్సి ఉంటుంది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో ఇది మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సంబంధించినటువంటి ఫార్మసిస్ట్ జాబ్స్ వివరాలు. అండ్ మీకు సింగిల్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. అండ్ అందులో మనకి 100 క్వశ్చన్లు అనేవి వస్తాయి. 25 ఏమో జనరల్ అవేర్నెస్, అండ్ 25 ఏమో మనకి ఆర్థమెటిక్, 25 ఏమో మనకి ఇంగ్లీషు, అండ్ 25 ఏమో మనకి జనరల్ సైన్స్ అనమాట. సో 100 క్వశ్చన్లకి మనకి ఎగ్జామ్ అనేది ఉంటుంది. 1 అవర్ ఎగ్జామ్ అనేది ఉంటుంది అనమాట, ఆన్లైన్లో ఉంటుంది. సో ఇదండి మనకి బీ ఫార్మసీ సంబంధించినటువంటి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పోస్ట్ 12లో ఉన్నటువంటి జాబ్స్ వివరాలు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నోటిఫికేషన్ లింకు అండ్ ఈ పోస్ట్ లింకు డిస్క్రిప్షన్లో ఉంది, చూసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.